దేవునితో సహవాసము, క్రీస్తుతో సహవాసము. అందరూ నా వైపు చూస్తున్నారు. క్రీస్తుతో సహవాసము ఈ అంశాన్ని బట్టి ధ్యానిస్తున్నాం. ఎప్పుడైతే మనము క్రీస్తుతో సహవాసంలోకి వెళ్తామో మొట్టమొదట మనకు జరిగేదేంటి? ఉన్నతమైన ఆశీర్వాదాలు కదా. దేవుడిలో అడుగు పెట్టిన వెంటనే మనకు వచ్చేదేంటి? ఉన్నతమైన ఆశీర్వాదం. చాలా మందికి చెప్తుంటాం, చాలా మంది వింటుంటాం, నువ్వు బాప్తిసము తీసుకోలేదు అందుకే నీకు శ్రమలు, నువ్వు బాప్తిసము తీసుకోలేదు అందుకే నీకు కష్టాలు. నువ్వు దేవుని దగ్గరికి వచ్చి బాప్తిసము తీసుకున్నట్లయితే ఆ రోజు నుంచి నీ జీవితం మారిపోతుంది. విన్నామా ఇలాంటి మాటలు? కానీ ఏం చెప్తున్నాడు దేవుడు? నా యొద్దకు వచ్చినప్పటి నుంచి, నన్ను స్వీకరించినప్పటి నుంచి ఎవరు ఎదుగుతాడ? విపరీతమైన శ్రమలు. రెండవదిగా ఏమొస్తుందని చెప్పాం? శ్రమల తర్వాత ఏం జరుగుతుందని చెప్పాం? ఆయనతో కలయిక. అంటే ఆ శ్రమల గుండా నువ్వు వెళ్ళినప్పుడు, శ్రమల అనుభవంలో నుంచి నువ్వు నడిచినప్పుడు నీకేమర్థమవుతుందంటే క్రీస్తే ప్రాధాన్యత అని అర్థమవుతుంది, క్రీస్తు సన్నిధి ప్రాధాన్యత అని అర్థమవుతుంది, క్రీస్తులో జీవించుట ప్రాధాన్యత అని అర్థమవుతుంది. ఆ శ్రమలను జయించాలంటే నీకు సహాయము క్రీస్తే అని అర్థమవుతుంది. ఆయన నీ జీవితంలో ప్రాధాన్యంగా మారిన తరువాత నీలో జరిగే కార్యం చెప్పండి? నీ యొక్క ప్రతి పాపాన్ని కూడా ఒప్పుకుంటావు. ఆయన దగ్గర ప్రతి పాపాన్ని కూడా ఒప్పుకుంటాం. సో ఏమేమి ఒప్పుకుంటామని గడిచిన వారిని నేర్చుకున్నాం. మొదటిది మన అతిక్రమములు ఒప్పుకుంటాం. అతిక్రమములు అంటే ఒకటే మాట చెప్పాను, ఏంటి? నడవడిక. నీ యొక్క నడత, దేవుని సన్నిధిలో నీ యొక్క నడత ఎలా ఉందో చూసుకొని సరి చేసుకుంటూ ఆయన దగ్గరికి వెళ్ళి ఒప్పుకుంటాం. ఏమని? నా నడత ఇలా ఉంది ప్రభా, దాన్ని సరి చేయండి. రెండవదిగా ఏం ఒప్పుకుంటామని నేర్చుకున్నాం? నీలో ఉన్న ఒక్కొక్క బలహీనత. అందరూ చూస్తున్నారు నా వైపు? నీలో ఉన్న ఒక్కొక్క బలహీనతలు ఒప్పుకుంటాం. గడిచిన వారము ఎన్ని బలహీనతలు చెప్పాను? 20 బలహీనతలు చెప్పాను. ఇంటికెళ్ళి ఇంకొక 20 రాసుకోండి అన్నారు. ఎవరన్నా రాసుకున్నారా? రాసిన వాళ్ళ చేతులు తెలుసు. 20 బలహీనతలు చెప్పాను. మీరు ఇంటికెళ్ళి మీలో ఇంకొక 20 వెతుక్కోండి, దేవుని సన్నిధిలో కూర్చొని ప్రయాసపడండి. మినిమం ఒక 10 రాసుకున్నారా? రాయలేదు కదా. ఇక్కడ ఆ మాట చెప్పింది ఎవరు? ఇంటికెళ్ళి మీ యొక్క ఏమంటారు, మీ యొక్క బలహీనతలు రాసుకోండి అని చెప్పింది ఎవరు కదా? ఆజ్ఞను పాటించారా? పరిశుద్ధాత్మ మాటలు పాటించారా? 6 రోజుల సమయం ఇచ్చారు. ఒక్కరు రాసుకున్నారా? అంటే అర్థం ఏంటి? వాక్యాన్ని యొక్క హృదయమందు నెమరు వేసుకోలేదు. అది కూడా ఒక బలహీనత. అదే 21వ బలహీనత ఏంటి? దేవుని యొక్క మాటను హృదయ అంతరంగమందు నెమరు వేసుకొని బలహీనత. ఒకవేళ ఇప్పుడు ఈ డయాస్ ఉంది కనిపిస్తుందా? ఇది ఈ రోజు తయారు చేయించారు. ఆఫ్టర్ 20 years వచ్చిన డయాస్ లాగే ఉంటుంది. దీనిలో జీవం వస్తుందా? దీనిలో జీవం వస్తుందా? ఎప్పటికీ రా. సో వాక్యము ఎప్పుడైతే నువ్వు నెమరు వేసుకోవో నీ జీవితంలో కూడా ఎప్పటికీ జీవం అనేది రాదు. ఎప్పటికీ జీవం అనేది రాదు. కనుక అర్థం చేసుకోవాలి. ఇంకా మొత్తం 7 బలహీనతలు చెప్తారు. కానీ గడిచిన వారము సమయాన్ని బట్టి 2 బలహీనతలు చెప్పాను. సో ఈ రోజు మిగతా 5 బలహీనతలు జస్ట్ చెప్తాను. దాని గురించి మీరే ధ్యానించుకోవాలి. రాసుకోండి. 3వ బలహీనత. 3వ బలహీనత ఏంటంటే 2వ సమూయేలు గ్రంథము తీయండి ఒకసారి. 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము. 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 14వ వచనం. అయితే ఒక్కసారి మళ్ళా అయితే ఏంటంటే చదివే అయితే ఈ కార్యము వలన ఏ కార్యం వలన? ఈ కార్యము వలన ఏ కార్యం వలన? గడిచిన వారము చెప్పాను కదా, దావీదు చేసిన పాపం. దావీదు ఏం చేశాడు? పాపము చేశాడు. సో దావీదు ఏదైతే పాపము చేశాడో ఆ పాపాన్ని దైవజనుడు హెచ్చరించినప్పుడు ఆ యొక్క పాపాన్ని ఒప్పుకున్నాడు దావీదు.
అలాగే ఆ చేసిన పాపం వలన, దావీదు చేసిన పాపం వలన, అక్కడ దావీదు ప్లేస్ లో నీవు చేసిన పాపం వలన, నీ యొక్క ప్రవర్తన వలన, నీ యొక్క అతిక్రమం వలన, నీ యొక్క క్రియల వలన రాసుకోండి ఒకసారి. అయితే నా యొక్క క్రియల వలన యెహోవాను దూషించుటకు, ఎవరి శత్రువులకు? అక్కడ ఆయన ప్లేస్ లో పెట్టుకున్నా కదా, యెహోవాను దూషించుటకు నా శత్రువుకు. అర్థమవుతుందా అండి మాట? ఏంటో తెలుసా? ఒకసారి నా వైపు చూస్తే మీకు అర్థమవుతుంది. దావీదు ఏదైతే పాపము చేశాడో, ఆ దావీదు చేసిన పాపము కారణంగా దావీదు యొక్క శత్రు జనాంగం, అంటే దేవుని ప్రజలుగా కాకుండా లోకానుసారమైన అన్య దేవతలను, లోకానుసారముగా జీవిస్తున్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వారికి ఒక అవకాశం వచ్చింది. ఏం అవకాశం? చాలు, నీ దేవుడు పరిశుద్ధుడు అన్నావు, నీ దేవుడు పవిత్రుడు అన్నావు, నీ దేవుడు గొప్పవాడన్నావు, నీ దేవుడు చాలా 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 సార్వభౌమ అధికారము గలవాడన్నావు, నీ దేవుడికి అపజయం అంటే తెలియదన్నావు, నీ దేవుడు అదన్నావు ఇదన్నావు. నువ్వే పాపం చేసావు. నీ దేవుడు దీన్ని ఒప్పుకుంటాడా? నీ దేవుడు దీన్ని ఒప్పుకుంటాడా? నీ దేవుడు ఇదే నేర్పించాడా? ప్రస్తుత కాలంలో మనం అందరం ఎదుర్కొంటున్న సమస్య లేదు. చిన్నగా ఏదైనా తప్పు చేసేవరకు బైబిల్ అట్లుందా? చిన్న పొరపాటు చేసామనుకోండి, అవునా దేవుడు ఇలాగే నేర్పించాడా? పొరపాటు మాట జారామనుకోండి, అవునా మీ పాస్టర్ ఇలాగే మాట్లాడమన్నాడా? రావట్లే డైలాగ్ రండి. సో ప్రతి ఒక్కరూ ఎదుర్కొంటున్న పెద్ద సమస్య ఇదే. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, నీ క్రియలు ఏవైతే ఉన్నాయో, నీ యొక్క ప్రవర్తన ఏదైతే ఉందో దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. నీ ప్రవర్తనను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే నిన్ను చూస్తున్న వారు అనేకులు. వారు నిన్ను చూస్తున్నారా? నీలో ఉన్న క్రీస్తును చూస్తున్నారా? కనుక నీవు ఏదైనా క్రియ చేస్తే, నీవు ఏదైనా ప్రవర్తిస్తే, నీ ప్రవర్తన కారణంగా నీ దేవునికి ఎప్పుడు కూడా దూషణ రాకూడదు. ఆ బలహీనతలు నీలో ఉన్నాయేమో సరి చేసుకోవాలి. మొదటిది నీ యొక్క అతిక్రమములు సరి చేసుకోవాలి. రెండవది ఏమో ఒప్పుకోవాలి, నీ బలహీనతలు ఒప్పుకోవాలి. మూడవది దేవుని నామానికి అవమానము కలిగించే నీ ప్రవర్తన అంతటిని కూడా ఆయన దగ్గర కూర్చొని ఒప్పుకోవాలి. ఇప్పుడు మన ప్రవర్తన దేవుని ఎదుట దేవుని నామానికి అవమానం కలిగించేదిగా ఉంది అని తెలిసినప్పుడు దాన్ని ఎందుకు మనం సరి చేసుకోవట్లేదు? ఒకసారి అందరూ అందరూ చెప్తారా? సార్ చెప్పండి గట్టిగా, అందరు చెప్పండి. వాక్యం అయిపోతారా తెలంగా? అస్సలు లేదు. ఇదో చాలా బిజీ షెడ్యూల్. చాలా మంది యొక్క అటెన్షన్ బాగుపోయినా ఏమవుతుందో అని, చాలా మంది యొక్క అటెన్షన్ బాగుపోయినా, ఇక్కడ ఉన్న వారి యొక్క అటెన్షన్ ఏదో ఒక దానిపైన, క్రీస్తు పైన అటెన్షన్ లేదు. దేవుడు చెప్తున్న ఒక్కొక్క బలహీనత నీలో ఉందేమో సరి చేసుకోవాలి. వాక్యము చెప్పేటప్పుడు దైవజనుడి వైపు చూడట్లేదు అంటే నీవు సాతానుడు చూస్తున్నావని అర్థం. ఎందుకంటే వాక్యము చెప్పేటప్పుడు మాట్లాడేది పరిశుద్ధాత్మ. నీ కన్నులు పరిశుద్ధాత్మ వైపు లేనప్పుడు అపవాది నీ చెవులను పోషిస్తుంది. వాక్యము చెప్పేటప్పుడు తల ఎత్తి దైవజనుడి వైపు చూస్తున్నా, అప్పుడే నీలోకి వాక్యం ప్రవేశిస్తుంది. సార్ మళ్ళీ చెప్తానా? ఏం చెప్తున్నాను? మూడవ మాట నేను మొదటి మాట ఏం చెప్పాను? రెండోది గౌరవము, మూడోది ఎదుటి వాడిని దుఃఖపరచకుండా నీ ప్రవర్తన. నాలుగోది ఏంటి అంటే కృతజ్ఞతాభావం కలిగిన ప్రవర్తన. సో నిజంగా కృతజ్ఞతాభావం కలిగిన ప్రవర్తన ఉందా? ఎన్నో స్థలముల్లో మనకు ఇది చేసిన వాడికి మనము తిరిగి కృతజ్ఞతలు చూపిస్తున్నావా లేదా? ఎంతమంది చూపిస్తున్నారు? ఆలోచించుకోండి. రెండవది బైబిల్ ఏం చెప్తుంది అంటే కృతజ్ఞత నీకు చేసిన వాడికి మాత్రమే కాదు, నీకు ఏ సహాయము చేయకుండా అట్ ద సేమ్ టైం నిన్ను నష్టపరిచిన వాడికి
నీకెవరైతే నష్టాన్ని కలిగిస్తారో, నీకెవరైతే బాధను కలిగిస్తారో, నీకెవరైతే శ్రమను కలిగిస్తారో, నీకెవరైతే కష్టాన్ని కలిగిస్తారో. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పంటారా? ఇంట్లో అత్త. ఇలా కోడలకు కష్టం కలిగించేది అత్త, కోడలకు దుఃఖం కలిగించేది అత్త, కోడలకు కావలసిన ప్రతి పరిస్థితిలో శ్రమను కలిగించేదే అత్త. కరెక్టే కదా? కరెక్టే కదా? ఆమె శ్రమ కలిగించలేదు, ఆమె కష్టాన్ని కలిగించలేదు, ఆమె దుఃఖాన్ని కలిగించలేదు అనుకో, నువ్వు ఎప్పుడు నేర్చుకుంటాం? లైఫ్ లాంగ్ నిద్రపోతాం. లైఫ్ లాంగ్ నువ్వు ఒక గొప్ప సోమరిగా తయారవుతావు. నిన్ను సోమరిపోతుడిగా చేయకుండా నీ కొరకు పెట్టిన ఒక సాధనం మీ అత్త. అది చాలా మంది స్త్రీలకు తెలియదు. అది చాలా మంది స్త్రీలకు తెలియదు. ఈ అత్త ఎప్పుడు సస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నారు అందరూ. లేదంటే ఎప్పుడెప్పుడు కడగా సంసారానికి వెళ్ళిపోదామా అని ఆలోచిస్తున్నారు చాలా మంది. ఎప్పుడెప్పుడు ఈ అత్త వెళ్ళిపోతుందా, అత్త లేని రోజు ఏదో సినిమా చెప్తారు కదా, పిల్ల ఊరెళ్తే లాగా అత్త ఊరెళ్తే ఆ రోజు పండగ. చాలా మంది జీవితాలు ఉంది. అత్త ఊరెళ్తే చాలా మందికి పండగ. ఎందుకు? శ్రమలను పెడుతుంది, కష్టాలను పెడుతుంది, దుఃఖం పెడుతుంది. కృతజ్ఞత బాగుందా? నిన్ను షేప్ అవుట్ చేస్తుందామా? నీకు కావలసిన ప్రతి బలహీనతను తొలగించి నీకు కావలసిన ఏంటి బలాన్ని సమకూరుస్తున్నామా? నీకు ఒక మంచి షేప్ ఇచ్చేది ఎవరంటే ఇంట్లో ఉన్న పెద్దలే. ఇంట్లో ఉన్న పెద్దలు మనకు నచ్చరు. ఎందుకు నచ్చరంటే వాళ్ళు మనకు షేప్ ఇస్తున్నారు అనే విషయం మనకు తెలియదు. నేను అర్థం ఏంటంటే నీ ప్రవర్తనలో కృతజ్ఞతా భావము లేదు. నీ ప్రవర్తనలో కృతజ్ఞతా భావము లేదు. సో ఈ కృతజ్ఞతా భావం లేని దాన్ని కూడా దేవుని దగ్గరికి వెళ్ళి చేయాలి. ఐదోది ఏంటి? లోకము మోకడలను బట్టి ఒప్పుకోవాలి. లోకములో ఏ ఏ స్టైల్ వస్తూ ఉంటే దానికి మనం అడాప్ట్ అవుతుంటాం. ఏ యొక్క స్టైల్స్ వస్తుంటే దానికి మనం అడాప్ట్ అయిపోతుంటాం. లోకంలో ఒక వ్యక్తి ఒక రకమైన హెయిర్ స్టైల్ మెయింటైన్ చేస్తే మనకు కూడా అదే హెయిర్ స్టైల్ కావాలి. లోకంలో ఒక వ్యక్తి ఒక రకమైన డ్రెస్ వేసుకుంటే మనకు కూడా అలాంటి డ్రెస్ కావాలి. లోకంలో ఒక వ్యక్తి ఒకటి. నేను స్కూల్లో గమనిస్తుంటాను చాలా సార్లు. యాక్చువల్ గా ఆ మెంటాలిటీ ప్రకారం ఏంటంటే టీచర్ అంటే ఒక డిగ్నిటీ ఉండాలి. వాళ్ళు చీరలు మాత్రమే కట్టాలనుకుంటారు. ఓకేనా? చీరలు మాత్రమే కట్టాలనుకుంటారు. కానీ వారి అవసరాల నిమిత్తము మేబీ మేనేజ్మెంట్ ఒక రోజు డ్రెస్ వేసుకోరండి అని చెప్పిండొచ్చు. ఇక్కడ ఒకరిని చూసేది పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లంట కదా. ఒకరిని చూసి ఒకరు మొదలు పెడతారు. ఒక్కరు లెక్కలు వేసుకురావడం మొదలు పెడితే ప్రతి టీచర్ లెక్కలు వేసుకుని వస్తారు. మరి స్టూడెంట్స్ కి ఏం నేర్పిస్తారో చర్చిలోకి వచ్చినప్పుడు ఒకరు స్లీవ్లెస్ ఆన్ చేసామనుకోండి, మొత్తం చర్చ్ అంతా కూడా రోజు రోజుకు ఏమైపోతుంది? స్లీవ్లెస్ స్టార్ట్ చేస్తారు. మరి వారు ఏమి నేర్పిస్తారో తెలియదు. దైవజనుడు వారికి ఏం చెప్పాలో తెలియని పరిస్థితులకి నెట్టేస్తూ ఉంటారు. దీనేమంటారు అంటే లోకపు పోకట్టు అలవర్చుకునేది ప్రవర్తన దేవుని దగ్గర ఒప్పుకోవాలి. ఏమని? ప్రభువా నా ప్రవర్తనలోకి లోకం ఎంటర్ అయిపోతుంది. ప్రభువా నా జీవితంలోకి లోకం ఎంటర్ అయిపోతుంది. ప్రభువా నా జీవితంలో లోకంలో ఉన్న ప్రతి సోకులు ప్రతి అలవాట్లు ఎంటర్ అయిపోతున్నాయి. నేను లోకంలో వారిగానే మారిపోతున్నాను. నేను లోకమును జయించిన క్రీస్తు వైపు లేను. లోకము నుంచి ప్రత్యేకపరిచిన క్రీస్తు వైపు లేను. ఎక్కడిది మాట? యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయం ఉంది కదా. యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయం ఉంది. ఏమని? తీయండి ఒకసారి బయట చదువుదాం. యోహాను సువార్త 15వ అధ్యాయము. యోహాను సువార్త 15వ అధ్యాయము 19 చదవమ్మా. మీరు ఎవరంట? లోక సంబంధులైన ఎడల అప్పుడు మనం ఏం చేస్తుంది? లోకమంతా స్నేహిస్తుంది. కానీ ఎడల మీరు లోక సంబంధులు. ఒకసారి చెప్పండి గట్టిగా, నేను లోక సంబంధిని కాదని పక్క వ్యక్తి చెప్పండి. అలాగే పక్క వ్యక్తి చెప్పండి ఒకసారి. తట్టి వాళ్ళు నిద్రపోతున్నారని చెక్ చేయండి ఒకసారి. తట్టి నేను లోక సంబంధిని కాదు చెప్పండి. మరి ఎవరి సంబంధి అడగండి. అడగాలి కదా పక్క వ్యక్తి. లోక సంబంధి ఏమంది? ఎవరి సంబంధి చెప్పారా? మాట చెప్పారా? చక్కగా అడగట్లేదు. ఆజ్ఞాతిక్రమం పాపం. పక్క వ్యక్తిని అడగండి. దైవజనుడు చెప్పినట్టు కంపల్సరీ అడగాలి. పక్క వ్యక్తి నుంచి నేను లోక సంబంధిని కాదు అని చెప్పండి. మరి ఎవరి సంబంధి? నిజంగానా? నిజంగా అందరూ దేవుడి సంబంధం చెప్పారా? సో ఇక్కడ మనకు క్లియర్ గా వాక్యం చెప్తుందామని
లోక సంపత్తిని కాదు, వీరు లోక సంపత్తులు కాదు. మరి లోకంలో ఉన్న ఆ యొక్క ప్రవర్తన అంతా టెక్నాలజీ అనుకుంటూ, లేదంటే లోకం యొక్క ప్రస్తుతపు మోడల్ స్టైల్స్ అనుకుంటూ, లోకంలో ఉన్న అవన్నీ కూడా ఎందుకు అలవరుచుకుంటున్నావు? లోకంలో నుంచి దేవుడు వేరుపరిచాడని నీకు తెలుసు కదా. లోకంలో నుంచి దేవుడు నిన్ను ప్రత్యేకపరిచాడని వాక్యం నీతో మాట్లాడుతుంది కదా. వాక్యం అన్ని చెబుతూ ఉంటే మరి నీవెందుకు ఇంకా లోకంలోనే ఉన్నావు? నీవెందుకు ఆ యొక్క లోకంలోకి వెళ్తున్నావు? ప్రవర్తనలో 5 ప్రవర్తనలు చెప్పాను. ఇంటికెళ్ళి ఇంకొక 5 ఆలోచించుకోండి. ఓకేనా? 5 ఏంటి? మరోసారి రిపీట్ చేస్తున్నాం చూడండి. మొదటి ఏంటి? మాటలు. రెండవది ఏంటి? ఎదుటి వాడికి నీవు ఇచ్చే గౌరవంలో నీ ప్రవర్తన ఎలా ఉంది. మూడవది ఏంటి? ఎదుటి వాడికి దుఃఖపరిచే ప్రవర్తన ఏదైనా ఉంటే సరి చేసుకోవాలి. నాలుగవది ఏంటి? నీవు కలిగి ఉన్న కొత్త పోకడ అలవాటుదా. ఈ 5 ప్రవర్తనలు చెప్పాను. ఈ 5 ప్రవర్తనలు బట్టి ఎవరి నామం అవమానపరచబడుతుంది? ఎవరి నామం అవమానపరచబడుతుంది? ఓకేనా? నాకు తెలిసిన కొందరు వ్యక్తులు ఉన్నారు. ఓకేనా? సారీ రాస్తున్నాను సమయము ఎగ్జాంపుల్ అంటే చెప్తున్నాను. ఓకేనా? స్కూల్ కు ఆ పర్సన్ వస్తున్నారంటే టీచర్ మొత్తం భయపడతారు. స్కూల్ కు ఆ పర్సన్ వస్తున్నారంటే టీచర్లు మొత్తం భయపడతారు. ఆ పర్సన్ మనమే క్రైస్తవులు. మనము వెళ్తున్నాము అంటే టీచర్లు భయపడతా? వద్దురా బాబు వీడి పేరెంట్ వస్తున్నాడా, వద్దురా బాబు వీళ్ళ పేరెంట్ వస్తున్నాడా, వద్దురా బాబు వీళ్ళ పేరెంట్ వస్తున్నాడా అని అనుకునేటట్టుగా మన యొక్క ప్రవర్తన ఉంటే, సిస్టర్ ఒకసారి అబ్బాయి తీసుకుని ఉండబెట్టు. ఏదైనా తినే వస్తువు పిల్లవాడికి చించుకొచ్చినప్పుడు తినే వస్తువులు ఇస్తాం. ఎందుకంటే ఆ గంట సేపు కూడా ఆ వ్యక్తి తిండిలో ఉన్నప్పుడు నోరు తిండికి వెళ్తుంది, చెవులు దేవుడి వాక్యానికి వెళ్తుంది. తింటుందా? బిస్కెట్ బ్యాగ్ ఇస్తారా? సంఘం కనిపించేవారు చర్చిలో ఏమైనా చాక్లెట్ కానీ బిస్కెట్స్ కానీ మినిమం మెయింటైన్ చేస్తాం. రైట్. దాని చూడండి గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, ఒకసారి చెప్తామా? హల్లెలూయా. సో 3వ అంశం ఏం చెప్తున్నాడు? నీ ప్రవర్తనను బట్టి దేవుని దగ్గర క్షమాపణ అడగాలి. ఎందుకు? నీ ప్రవర్తన కారణంగా దేవుని నామం ఎక్కడ కూడా అవమానపరచదు. సో ఆ వ్యక్తి ద్వారా మేము తెలుసుకునేది ఏంటంటే, ఆ వ్యక్తి వస్తున్నాడు అంటే ఆటోమేటిక్ ఏమవుతుంది? ఆ వ్యక్తి వస్తున్నాడంటే ఆటోమేటిక్ ఏమవుతుంది? ప్రతి టీచర్ కూడా భయపడుతున్నారంటే అక్కడ నువ్వు క్రీస్తుని కనపరిచావా? నీలో ఉన్న చెడును కనపరిచావా? నీలో ఉన్న చెడును కనపరిచావా? క్రీస్తుని కనపరిచావా? మనం ఏమనుకుంటాం? నేను మంచి చెప్తున్నాను, నేను మంచి మాట్లాడుతున్నాను, నేను మంచి చేస్తున్నాను, స్కూల్కి వెళ్ళి నేను న్యాయాన్ని ప్రకటిస్తున్నాను, స్కూల్లోకి వెళ్ళి నేను ఏదో చెప్తున్నాను అంటారు. కానీ వీడు ఎప్పుడు వెళ్ళిపోతారా, వీళ్ళ పిల్లలు ఎప్పుడు వెళ్ళిపోతారా అనే ఆలోచన. అక్కడ ఏం చేయాలంటే అట్లాంటి ఎట్లా బ్రదర్? మరి ఆ టీచర్లు ప్రేమ కలిగి లేనప్పుడు, ఆ టీచర్లు పిల్లలతో సరిగా ప్రవర్తించినప్పుడు ఒక క్రైస్తవుడిగా నేను వెళ్ళి వారికి సమాధానంగా చెప్పాలి కదా. నా పిల్లలు వాళ్ళు అని చేస్తున్నారు కదా, నా పిల్లలు వాళ్ళు సర్ప్రైజ్ చేస్తున్నారు కదా, దానివల్ల నా పిల్లలు నాశనం అయిపోతారు కదా. అక్కడ నువ్వు చచ్చిపోవాలి. ఎప్పుడైతే మన ప్రాణాన్ని మనం చంపుకొని, ఎందుకు? ప్రతి టీచర్ తయారు చేసేది నీ పిల్లవాడిని, వాళ్ళ పిల్లలు కాదు. అలా మన ప్రవర్తన పనిచేస్తున్న స్థలంలోనైతేనేమి ఎక్కడైనా కూడా ఎలా ఉంది అంటే, మన ప్రవర్తన క్రీస్తు నామానికి అవమానం తెచ్చేదిగా ఎక్కడా ఉండకూడదు. అలా ఉంది అంటే అక్కడ నిన్ను చెడ్డదనుకోను, ఆటోమేటిక్ గా దేవుని యొక్క నామం అవమానపరచబడి. నేను నా స్కూల్లో ఆలోచించాను. అంటే నేను స్కూల్లో చేరి ఇప్పటికి 12 సంవత్సరాలు అయింది. ఒక్క ఆత్మ కూడా రక్షించుకుంటాను. జనరల్ గా ఇలాంటి వెళ్ళి ఒక దైవజన అడిగాను, అన్నా నేను స్కూల్లో జాబ్ చేయబట్టి 12 సంవత్సరాలు అయింది, ఇప్పటికి ఒక్క ఆత్మ కూడా రక్షించుకోవాలంటే బ్రతికి వేసి త్వరగా చచ్చిపో. బ్రతికి వేసి నువ్వు త్వరగా చచ్చిపో. నరకంలో ఉన్న ప్లేస్ క్యాన్సర్ అది కన్ఫర్మ్ అయింది. నువ్వు బ్రతికి ఉంటుంటే వేస్ట్. ఒకటే వాడు క్వశ్చన్ అంతా గమనం చేస్తున్నాను. మీరు పనిచేస్తున్న స్థలంలో ఎన్ని ఆత్మలు రక్షించుకున్నారు? ఎన్ని సంవత్సరాల నుంచి అక్కడ ఉన్నారు క్రైస్తవులుగా? నిన్ను చూస్తే క్రీస్తు ఎందుకు కనిపించలేదు? నిన్ను చూస్తే క్రీస్తు ఎందుకు కనిపించలేదు అక్కడ?
అంటే అన్ని సంవత్సరాల నుంచి అక్కడ ఉన్నా కూడా నీ ప్రవర్తన క్రీస్తును కనపరచలేదు. ఎవరిని కనపరిచింది? నిన్ను నువ్వు కనపరుచుకున్నావు. నీలో ఉన్న స్వార్థాన్ని కనపరుచుకున్నావు, నీలో ఉన్న గొప్పదనాన్ని కనపరుచుకున్నావు, నిన్ను కనపరుచుకున్నావు. కానీ నీవు చచ్చి నీలో ఉన్న క్రీస్తును కనపరుచుకుంటే నీ చుట్టూ ఉన్న ఎంతో మందికి ఈ పాటికి క్రీస్తు తెలిసి ఉండేవాడు. అలా జరగలేదు అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు పని చేస్తున్న స్థలంలో నిన్నే నువ్వు కనపడుతున్నావు కానీ క్రీస్తు కనపడట్లేదు అంటే నువ్వు క్రీస్తును చూపించట్లేదు. నీ ప్రవర్తనలో ఎక్కడో తేడా ఉంది, నీ ప్రవర్తనలో ఎక్కడో తప్పు ఉంది. గ్రహించు సహోదరుడా, సహోదరు. అందుకే దేవుడి యొక్క సహవాసంలోకి వెళ్ళేటప్పుడు ఒప్పుకోవలసిన అంశం ఏంటి, విడిచిపెట్టవలసిన అంశం ఏంటంటే నీ ప్రవర్తన. ఒప్పుకోవాలి, నీ ప్రవర్తన అంతటిని ఆయన ముందర ఒప్పుకోవాలి. ఒప్పుకున్న ప్రతిదాన్ని కూడా విడిచిపెట్టాలి అని ఈ రోజు మీరు తీర్మానించుకోవాలి. 4వ మాట చెప్తున్నాను, దేవుణ్ణి బాధపరిచే తప్పిదములు ఒప్పుకోవాలి. ఒప్పుకోవాలి, దేవుణ్ణి బాధపరిచే తప్పిదములు మనలో ఉంటాయి, అది ఒప్పుకోవాలి. ఏంటో ఒకసారి చెప్పండి, దేవుణ్ణి బాధపరిచే తప్పిదం తీయండి ఒకసారి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం. అక్కడ మాట బాగా చెప్తాను జ్ఞానంగానే. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 14వ వచనం. మళ్ళొకసారి గట్టి అందరికి వచ్చి చదవమ్మా. అమావాస్య ఉత్సవములను నియామక కాలములను ఏంటంటే దేవుడికి అంటే ఇస్తారా? దేవుడికి ఇష్టమా? మన శివరాత్రి వచ్చింది, ఎంతమంది తెలుసు? మన శివరాత్రి పండుగ వచ్చింది, ఎంతమందికి తెలుసు? రాత్రి 12 గంటల వరకు ఎంతమంది జాగరణ చేశారు? సో నేను స్కూల్కి వెళ్ళిన వెంటనే ఆ రోజు మొత్తం ప్రతి పీరియడ్ లో అందరినీ ఒకటే ప్రశ్న అడిగారు, ఏంటో చాలా తక్కువ మంది చెప్తున్నారు జాగారం సార్. ఎంతమంది జాగరణ చేశారు? చాలా మంది చేతులు. సో నాకు తెలియని ఒక చిన్న డౌట్ ఉందా, ఆన్సర్ చెప్పండి అడిగారు. జాగరణ చేశారు బాగా పిల్లలందరూ బాగా జాగరణ చేశారు. జాగరణ చేసి దేవుణ్ణి ఏమడిగారు అని అడిగారు. జాగరణ చేసి దేవుణ్ణి ఏమడిగారు అని అడిగారు. ఏమడుగుతాను జనరల్ గా? మనం కూడా ఒకప్పుడు బాగా ఏంటి అలవాటే కదా, దేవుళ్ళు ఎప్పుడైనా కొంచెం అటు ఇటు భక్తి అలవాటు మానేశాం. కానీ ఒకప్పుడు జాగరం అంటే శివరాత్రి రోజు రాత్రి జాగరం చేస్తే డైరెక్ట్ గా ఎక్కడికి? కైలాసానికి శివుడి దర్శనం పూర్తిగా చేసేటండి. సరే 2 డౌట్లు అడిగాను. డౌట్ నెంబర్ 1 ఏంటంటే, ఏం కోరుకున్నారా? ఏంటి అసలు ఏ దానికోసం జాగరణ చేశారు? ఏముంది సార్, మంచి చదువు జరగాలి, పిల్లలైతే పెద్దవాళ్ళు అయితే ఏంటి బిజినెస్ బాగా జరగాలి. రాత్రంతా దేవుడితో జాగరణ అంటే దేవుడు మంచి కరెక్టే కదా, బ్లెస్సింగ్ ఇస్తాడు. ఇవన్నీ అడిగారా లేదా? అడుగుతారా లేదా? చేయలేదా? లేదా? ఉన్నవారు ఏం చేస్తారు? అడుగుతారు కదా. హోల్ నైట్ ప్రేయర్స్ ఎప్పుడైనా చేశారా? వాళ్ళ గురించి ఎందుకులే, వాళ్ళ గురించి మాట్లాడుతుంది. హోల్ నైట్ ప్రేయర్స్ ఎప్పుడైనా చేశారా? రాత్రంతా కూర్చొని 12 గంటల వరకు ప్రార్థన పాటలు, 12కు ఒక చిన్న మెసేజ్, దాని మధ్యలో ముందు ఒకసారి చిన్న కప్పు చాయ్, దాని 12 నుంచి 1:30 వరకు ఫుల్ మెసేజ్, 1:30 తర్వాత మంచి ఆరాధన 1 గంట సేపు, 2:30కి మళ్ళీ ఒక్క చాయ్, 2:30 తర్వాత మళ్ళా బాబు హోల్ నైట్ ప్రేయర్ చేశారా లేదా? చేయలేదా? ఉపవాస ప్రార్థన చేశారా లేదా? ఏమన్నా అడిగారా దేవుడు? హోల్ నైట్ ప్రేయర్ చేస్తున్నారు, కొంచెం దీవించారంటే. సో చిన్న డౌట్ అడిగారు ఏంటి? సిస్టర్ గారికి వచ్చి, బ్రదర్ నీ చేతిలో ఉన్న వర్క్ కదా, చిన్న సొంతకం పెడితే నాకు వచ్చేస్తుంది. మీరు సొంతకం ఫ్రీగా దొరుకుతుంది. సొంతకం ఫ్రీగా పెట్టేస్తామా? ఆమె ₹1,00,000 డబ్బులో తీర్చి సొంతకం పెడితే ఫ్రీగా పెట్టేస్తావా? ఏమడుగుతాం? ఒక 10,000 ఆమె లంచం ఇచ్చింది, నేను తీసుకున్నాను, సొంతకం పెట్టేశాను. ఏమొచ్చింది? ఆమెకు ₹1,00,000 డబ్బులు వచ్చింది. ఇప్పుడు నన్ను ఏమంటారు మీరు? మంచబడిరా, ఇంత మాట పాస్టర్ మంచబడి అంటారా? నేను రెస్పెక్ట్ లేదా? ఉద్యోగస్తుంది నేనేంటి లంచబడినా కదా? రాత్రంతా జాగారం చేసి శివుని దగ్గర అందరూ ఏం కావాలని అడిగారు? ఇది రావాలి, అది జరగాలి, అడిగారు లేదా? మరి అది
రాత్రి జాగరాన్ని స్వీకరించి దేవుడు పత్రాలు ఇచ్చాడు అనుకోండి, దేవుడు ఏమని పిలిచాలి? ఏమని పిలవాలి? నచ్చకుండా ఓన్లే పాపని నీకు గిఫ్ట్ ఇస్తే దేవుడికి గిఫ్ట్, రిటర్న్ గిఫ్ట్ లంచగొండ పేరిస్తారా? రాత్రంతా ఆన్లైన్ ప్రేయర్ చేసి ఇక్కడ ప్రభు అది జరగాలి ఇది జరగాలి, ప్రభు ఇచ్చే 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 దేవుడు ఇచ్చాడు అనుకో, దేవుడు ఏమవుతాడు చెప్పాలండి? దేవుడు ఏమవుతాడు? దేవుడు లంచగొండ. ఆన్లైన్ ప్రేయర్ మొత్తం చేశాము, ఉపవాస ప్రార్థన చేశాము, నా ఉపవాసాన్ని దేవుడు అంగీకరించి దేవుడు నాకు కృపనిచ్చి దేవుడు నాకు ఇది ఇచ్చాడండి. దేవుడు లంచబట్టి కాదండి, నీ ఉపవాసాన్ని బట్టి, రెండోది నువ్వు చేసే ఆన్లైన్ ప్రేయర్ బట్టి, నువ్వు చేసే జాగరాలను బట్టి నీకు ఇస్తే దేవుడు ఏమైపోతాడు? లంచగొండ అవుతాడు. నిజంగా దేవుడు లంచగొండ? నిజంగా దేవుడు లంచగొండ? అలాంటివన్నీ మనం ఎందుకు ఆలోచించాలి? దేవుడు తన కృపను బట్టి నీకు ఆశీర్వాదం ఇస్తాడు, కానీ నువ్వేదో చేసావని కాదు. అలా అయితే నువ్వేదో చేయలేదు, ఇప్పటివరకు నువ్వు పాపిగా ఉన్నావు, ఈ రోజు నువ్వు సజీవుల లెక్కలో ఉండకూడదు. అసలు నువ్వు చేసిన పాపాన్ని బట్టి, మనం చేస్తున్న తప్పిదాలను బట్టి, మనం చేస్తున్న అతిక్రమ క్రియలను బట్టి, మనం చేస్తున్న ప్రతి దుర సంబంధమైన క్రియలను బట్టి నువ్వు ఈ పాటికి సజీవుల లెక్కలో ఉండాలా? ఎప్పుడో మరణించి ఉండాలి. కానీ మరణించి ఉన్నామా? సజీవుల లెక్కలో మనం ఉన్నామంటే కేవలం ఆయన యొక్క కృప, కేవలం ఆయన యొక్క అనుగ్రహం. అంతేగాని నువ్వేదో రాత్రంతా కూర్చొని దేవుని దగ్గర ప్రభువా 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 ప్రభు అని, క్రైస్తవులము హిందువులైతే జాగర 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 వాళ్ళు దేవుళ్ళను లంచగొండ చేయకండి. మీరు జాగరాల వల్ల, మీ యొక్క ఆన్లైన్ ప్రేయర్ల వల్ల దేవుడి వాడు దేవుడి దగ్గర జాగరం చేయడం తప్ప, ఆన్లైన్ ప్రేయర్ చేయడం తప్ప, అంటే ఉపవాసం ఉండడం తప్ప. నేను తప్పని చెప్పలేదండి, అడుక్కోకండి చెప్తున్నాను. దేవుడిని లంచగొండ చేయకండి చెప్తున్నాను. ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. దేని కొరకు? ఆయన సహవాసం. రాత్రంతా ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి, ఆన్లైన్ ప్రే చేయండి. దేని కొరకు? ఆయనతో సహవాసం కొరకు. అంతేగాని అడుక్కోకండి. రెండవది కాలాలు పాటిస్తున్నాం కదా, ఎంతమంది వాస్తు నమ్ముతారు చెప్పండి? నమ్మరా? ఏది వాస్తు నమ్మరా? నిజంగా వాస్తు నమ్మరా? అమావాస్య రోజు ఓకేనా, మంచి మంచి బిజినెస్ స్టార్ట్ చేయండి. చేతులు లేట్లేదా? అది బిజినెస్ స్టార్ట్ చేస్తూ అమావాస్య రోజా? నా డౌట్ ఏంట్రా అంటే, రోజుకు సంవత్సరానికి 365 రోజులు ఉంటే 365 రోజుల్లో ఆ ఒక్క శివరాత్రి రోజు జాగరణ చేస్తే నచ్చితే మిగతా 364 రోజులు ఆయన సృష్టించింది కదా. అంటే ఆ మిగతా రోజులంతా ఆయన పాట కాదు కదా. ఒకరోజు జాగారాలు ఇవన్నీ లేవండి. మనం ఇంకా మూడులమైపోయి ఒకరోజు ఆన్లైన్ ప్రేయర్లు కాదు. నీ ఆత్మలో ఎదుటివాడి మీద కలిగిన భారాన్ని బట్టి, నీ ఆత్మలో ఉన్న బలహీనతను చేయించుకోవడానికి ఎప్పుడు పాసిబుల్ అయితే అప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలంటే. ఈ రోజు నీకు పాసిబుల్ ఉందా? ఈ రోజు నీ ఆత్మ లోపల ప్రేరేపణ కలిగిస్తుందా? యేసయ్యా యేసయ్యా నాలో బాధ కలుగుతుంది, నాలో పశ్చాత్తాపం కలుగుతుంది, నాలో వేదన కలుగుతుందా? ఇవ్వండి అంతే. దేవుని దగ్గరికి వెళ్ళిపోండి, కూర్చోండి. ప్రభువా, నా బలహీనతలు ఇవి, కాలాలు వంచాలు పాటించగలరు. దేవుడు అస్సలు ఒప్పుకోడు. ఎవరైతే కాలాన్ని పాటిస్తున్నారో వారు దేవునికి శత్రువులు అయిపోతారు. దేవునికి శత్రువై చేయించుట అసంభవం. దేవునికి శత్రువుగా మారి బ్రతుకుట, జీవించుట, గెలుచుట అసంభవం. సోదరుల, దయచేసి ఈ యొక్క విషయాల్లో పడిపోకండి. ఏదో ఆన్లైన్ ప్రేయర్ అంటే అమ్మ రాత్రంతా నేను ఆన్లైన్ ప్రేయర్ చేసాను, మా వాడు మళ్ళీ చేసి ఆన్లైన్ దాకా ఊళ్ళో ఉన్నాడు. ఎప్పుడు చూడు ఆన్లైన్ ప్రేయరే. నెక్స్ట్ రోజు ఫోన్ చేస్తే, మామ రాత్రంతా ఆన్లైన్ ప్రేయర్, ఈరోజు నిద్రపోతున్నాం. ఎక్కడ ఏముంది? రాత్రి వెలుపులో పగులు నిద్రపోతున్నాం. దేవుని కొరకు సమర్పించినట్టు ఏం లేదండి. ఆశకి అర్థమవుతుందా అండి? ఏదైనా ఒక క్రమము ఉంటుంది. ఆ క్రమము అనుసారంగా దేవుని దగ్గర ఉండడానికి ప్రయత్నించాలి. ఇక్కడ మీరు గడుపుతున్న సమయం దేవునితో గడపడానికి, అంటే బిజినెస్ చేసుకోవడానికి కాదు. దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా నేను ఇదిగో ఇప్పుడు ఇంత గంట సేపు ప్రే చేస్తున్నా, నాతో నీకు ఇప్పుడు గంట సేపు నీతో ఉన్నందుకు నువ్వు నాకు ఇది ఇవ్వు. బిజినెస్ డీలింగ్స్ కాదండి దేవునితో. ప్రభువా, నా బ్రతుకు నీ కృప, నీతో నేను ఉంటున్నాను. నువ్వు
నాకు కావాలి, నువ్వు మాత్రమే నాకు కావాలి, నీతో నేను ఉంటున్నాను. భర్త దగ్గరికి వెళ్ళి భార్య, ఏమండి ఈరోజు గంట నీ పక్కన కూర్చుంటాను, శాలరీ ఒక 60,000 ఇస్తావా అని అడిగినావు. ఎలా ఉంటుంది ఆలోచించి చెప్పండి, ఎలా ఉంటుంది? భార్య గంట సేపు భర్త పక్కన కూర్చున్నందుకు 2,000 శాలరీ అడిగినా అనుకోండి, ఎలా ఉంటుంది? బాగుంటుందా? ఒకసారి అడగండి, పక్కన ఉన్న భార్య భర్తలు, నీ పక్కనే గంట కూర్చుంటాను, 2,000 శాలరీ అని అడగండి, ఏం చేస్తాడు? లేదంటే భర్తలు అడగండి భార్యలు, నేను నీతో గంట కూర్చుంటాను, నాకు 2,000 శాలరీ ఇస్తామని అడగండి. నువ్వు కూర్చోవద్దు, నువ్వు ఉండడం వద్దు, నాకు ఏం అవసరం లేదు స్వామి. నువ్వు పక్కన కూర్చోబెట్టుకొని మనం గెలిగించుకుంది కాక చింతించుకుంది కాక మనం 2,000 డబ్బులు ఇవ్వాలా? వద్దు వద్దు కూడా 2,000 దేవుడు కరెక్టే కదా. మరి మనం చేసేది కూడా అట్లా, దేవుని దగ్గరికి వెళ్ళి కూర్చొని దేవునితో గడపంటా అంటే, దేవా నీతో ఉన్నాను కదా, ఏమిస్తావు నాకు? ఇది దేవుణ్ణి బాధపరిచే తప్ప. చాలా మంది సండే సండే చర్చికి వచ్చారు కదా, మరి బ్లెస్సింగ్స్ ఇవ్వవా? దశమ భాగం రెగ్యులర్ గా ఇస్తున్నారు కదా, ఎవ్రీ మంత్ దశమ భాగాన్ని అలా అలా ఫస్ట్ గా ఇచ్చేస్తున్నారు కదా, నాకు బ్లెస్సింగ్ ఇవ్వవా? ఎవడేమన్నాడు నిన్ను? దేవుడు అడిగాడా? దేవుడు ఇచ్చింది భయ్యా, ఈ నెల పంపించలేదు, నా ఖజానాలో డబ్బులు లేవు, కిరాణా తెచ్చుకోలేదు. ఒక చెప్పారు మెసేజ్, ఆడవారు దేవుడి యొక్క సేవా పరిచయకు బహు డబ్బులు ఇచ్చారట. యేసు ఎప్పుడు డబ్బులు ఇచ్చాడో నాకే తెలియదు. యేసు డబ్బులు ఎప్పుడు చూశాడో నాకైతే తెలియదు. ఆయన డబ్బుల వైపు ఎప్పుడు చూడలేదు. ఆయనకు డబ్బులు అవసరం లేదు, ఆయన సేవ జరిగించడానికి ఏ వ్యక్తి అవసరం లేదు ఆయనకు. కానీ ఎందుకు? బైబిల్లో క్లియర్ గా రాయబడింది కదా, 2 చేపలు 5 రొట్టెలు 2 చేపలతో 5,000 మంది పురుషులకే అన్నాన్ని పెట్టిన వ్యక్తి ఆయన. ఆ కాలంలో ఆయనకి డబ్బులు అవసరం లేదు. ఏ డబ్బులు తీసుకున్నాడు? ఏ డబ్బులతో కొనుకొచ్చాడు? అయ్యా మన దగ్గర 200 దేనారాలు మాత్రమే ఉన్నాయి, ఆ డబ్బులతో మీరందరికీ అన్నం పెట్టడానికి సరిపోదు అంటే, అవునా? అయ్యో 100 డబ్బులు అడగరా అన్నాడా? ఇవి క్రీస్తును బాధపరిచే మన క్రియలు. చాలా మందికి తెలియక లోకమంతా వెంబడిస్తున్న పోకడలోనే క్రీస్తులు వెంబడిస్తూ ఏదో చర్చికి వెళ్తున్నామంటే బ్లెస్సింగ్, దశభాగం ఇస్తున్నామంటే బ్లెస్సింగ్, ఆన్లైన్ ప్రే చేస్తున్నామంటే బ్లెస్సింగ్, ఉపవాసం ఉంటున్నామంటే బ్లెస్సింగ్, ఏది కావాలన్నా బ్లెస్సింగ్. ఉపవాసం ఎందుకు ఉండాలి అంటే, ఎదుటి వారి యొక్క పాపాన్ని బ్రేక్ చేయడానికి, నీ మీద ఉన్న శాపాన్ని తొలగించుకోవడానికి. ప్రభువా నేను నీతో లీనమైపోతాను, నేను జయించుకోలేకపోతున్న నా బలహీనతలు నీ కృప ద్వారా జయించుకోవడానికి నా శరీరాన్ని నేను నీ సన్నిధిలో తిరగొట్టుకుంటున్నాను, నలగొట్టుకుంటున్నాను. అది ఉపవాసం. రాత్రంతా మనం ఒకసారి యూట్యూబ్ లో చూస్తూ బ్రదర్ ఏసన్న గారి యొక్క షార్ట్ మెసేజ్ చూస్తున్నాను. ఆయన చెప్పాడు, అందరికి వచ్చి ఒక పర్సన్ వచ్చాడు, ఏంట్రా ఇలా ఉన్నావు అంటే, ఏసన్న గారు ఉపవాసం చేస్తున్నాడండి అని చెప్పాడు. అవునా, ఏం ఉపవాసం రా అన్నాడు. అయితే ఏం లేదండి, ఏం తీసుకోలేండి, ఇప్పుడు ప్రార్థన చేస్తాను, 1 గంట తర్వాత 1 గ్లాసు జ్యూస్ తాగుతానండి, మళ్ళా సైలెంట్ గా కూర్చుంటాను చర్చిలో, వాక్యం వింటాను, మళ్ళీ 1 గంట తర్వాత కొన్ని పుచ్చకాయలు కొన్ని దోసకాయలు తీస్తానండి, మళ్ళా కూర్చుంటాను, మళ్ళీ 1 గంట తర్వాత ఇంకో ఛాయ్ తాగుతానండి, మళ్ళా కూర్చుంటాను. అంటారు ఇలాంటి ఫాస్టింగ్ అయితే నేను 20 ఏళ్ళు ఆపకుండా చేస్తాను. ఇలాంటి ఫాస్టింగ్ అయితే 20 ఇయర్స్ ఆపకుండా రోజు చేస్తాను. ఫాస్టింగ్ ఫాస్టింగ్ అంటే ఆయన సన్నిధికి వెళ్ళిపోవడం అంతే. 40 దినాలు వేసి ఎలా వెళ్ళాడో ఆయన సన్నిధికి వెళ్ళిపోవడం. ఎందుకు? నీ శరీరాన్ని నలగొట్టుకొని తిరగొట్టుకొని నీవు క్రీస్తును మహిమపరచడానికి అర్థమవుతుందండి. ఇలాంటివన్నీ కూడా నిజంగా మనం ఫాలో అవుతుంటాం, వ్యక్తులు బట్టి ఫాలో అవుతుంటాం. అలా ఫాలో అయ్యేటన్నీ కూడా ఎవరిని బాధపడుతున్నాయి? దేవుణ్ణి బాధపరుస్తున్నాయి. ఇలాంటి ప్రవర్తన నీలో ఉంటే నీ ప్రవర్తన ద్వారా దేవుడు బాధపడుతున్నాడని గ్రహించుకొని దయచేసి మీ ప్రవర్తనను ఆయన సన్నిధిలో ఒప్పుకోండి. 4వ ఒప్పుకోని చెప్పారు. మొదటి ఏం చెప్పారు? నీ యొక్క అతిక్రమంలో ఒప్పుకోవాలి. 2వది నీ బలహీనతలో ఒప్పుకోవాలి. 3వది నీ యొక్క క్రియలు ప్రవర్తన ఒప్పుకోవాలి. 4వది ఏంటి? దేవుణ్ణి బాధపరిచే తప్పిదాలు ఏవైతే ఉన్నాయో చేస్తున్నావో దాన్ని కూడా ప్రభువా నేను ఇప్పుడు వాక్యము ద్వారా వెలిగించబడుతున్నాను, ప్లీజ్ లార్డ్ నన్ను సరిచేయండి. అంతేగాని ఇంకా గుడ్డిగా పోతానంటే ఏం చేయదు. ఓకేనా? నెక్స్ట్ 5వది రక్తాపరాధములు ఒప్పుకోవాలి.
ఏం ఒప్పుకోవాలి? ఎవరన్నా రక్తాపరాధం చేశారా? ఏం చేశారు? ఏం చేశారు? ఎంతసేపు ఏడ్చామంటే సంవత్సరాలు ఏడ్చాం. ఏడ్చి 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 ప్రభా ఈ రక్తాపరాధ దోషము నా నుంచి తొలగించవా అని. అది తొలగించబడిన తర్వాత అది ఆత్మప్రత్యక్షం. రక్తాపరాధం నేను చేశాను. రక్తాపరాధం అంటే ఏంటో చెప్తాను, జరగనండి. కీర్తనలు 51వ కీర్తన 14వ వచనంలో దావీదు ఈ మాట అంటాడు, రక్తాపరాధం. ఇంకా చదవండి. 51వ కీర్తన 14వ వచనం. దేవా నా రక్షణ కర్తయగు దేవా. ఏంటంట 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 ఏం చేశాడమ్మా దావీదు? రక్తాపరాధం. దావీదు ఒక అమ్మాయితో వ్యభిచారం చేయడం కాకుండా ఆ అమ్మాయి యొక్క భర్తను చేశాడు, చంపేశాడు. వ్యభిచారం చేయడమే పాపము. దాంతో పాటు చేశాడు ఉరియా, ఆమె యొక్క భర్త ఉరియా. ఆ వ్యక్తిని చేశాడు, చంపేశాడు. డైరెక్ట్ గా చంపలేదు, ఇండైరెక్ట్ గా చంపించేశాడు అనమాట. సో ఇప్పుడు ఇది రక్తాపరాధమా కాదా? ఒక వ్యక్తిని చంపుట రక్తాపరాధం. అందుకే దావీదు అంటున్నాడు, ప్రభువా తెలియక నేను రక్తాపరాధము చేశాను, నా రక్తాపరాధాన్ని క్షమించండి అని ప్రార్థించినప్పుడు ఏం జరిగిందంటే, క్షమించబడ్డారా క్షమించబడలేదా? క్షమించబడ్డారా క్షమించబడలేదా? క్షమించబడ్డా. కానీ అంతకంటే ఘోరమైన శిక్షణ తన కనుల ఎదుట తన కుమారుడు చనిపోవడం చూసింది. కనుక మన జీవితాల్లో కూడా రక్తాపరాధన మనకేమీ కాదనుకుంటామని, మనకేమీ కాదనుకుంటాం. ఒకసారి ఇంటికి వెళ్ళాను, ఊరికి వెళ్ళినప్పుడు మా ఇంటి పక్కలో ఒక ఫ్యామిలీ ఉంటుంది. ఆ ఫ్యామిలీలో 3 అమ్మాయిలు, ఒక్కగానొక కొడుకు పెట్టాడు. 3 అమ్మాయిలతో చాలా అందంగా ఉంటాడు పిల్లవాడు, తెల్లగా బుర్రగా మంచిగా. ఎప్పుడెళ్ళు అలా నడుస్తున్నాడు, డబ్బులు పడిపోతాడు. ఎప్పుడు పడిపోతాడో వాడికి నడుస్తూ నడుస్తూ పడిపోతాడు. నడుస్తూ నడుస్తూ ఇలాగ కొట్టుకుంటాడు. ఎందుకు కొట్టుకుంటాడో తెలియదు, ఎలా పడిపోతాడు. ఆ వ్యక్తి గురించి ప్రార్థన చేస్తూ చూసి, ప్రభు ఏంటి ప్రభు ఇది ప్రార్థిస్తున్నా కదా, చిన్న కుమారు ప్రభు ఏంటంటే నేనేం చేశాడు ప్రభు, ఇది చిన్నోడు రక్తాపరాధం చేసింది ఆయన కాదు, వాళ్ళ అమ్మ నాన్న రక్తాపరాధం చేశారు. వాళ్ళ యొక్క దోషము ఆ బిడ్డ మీద ఉంది. దాని కొరకు ప్రార్థన చేయబోతుంది. ఆ రోజు ప్రార్థన చేసి వచ్చాం. ఆ తర్వాత పిల్లడు మళ్ళీ మీ యొక్క రక్తాపరాధము, మీరు చేసిన పాపం మీకే ఉంటుందండి. మీ పాపం మీ పిల్లల మీదకి రాదు. దయచేసి గుర్తుపెట్టుకోండి, మీ పాపాలు మీ పిల్లల మీదకి రావు. ఎవరి పాపాలు వాళ్ళే అనుభవించాలి. దేర్ ఇస్ నో వే. పాపాలు పిల్లల మీదకి రావు. కానీ శాపము లాగా వారికి తగిలినప్పుడు మరణము వారికి వస్తుంది. వాళ్ళు అపవాది చేత పీడింపబడతారు. కనుక మీ యొక్క రక్తాపరాధములు వారికి శాపంగా తగ్గుతున్నాయని చూసుకోండి. రక్తాపరాధంలో మొదటి తప్పేం చెప్పాను, వ్యక్తులను చంపించుట. అబ్బా మేమైతే ఇలాంటి రక్తాపరాధాలు ఏమి చేయలేదండి, ఎందుకంటే మేమెవరిని చంపలేదు. అది ఓల్డ్ టెస్ట్మెంట్. పాత నిబంధనలో దాని గురించి చెప్పారు. కొత్త నిబంధనలకి యేసు ఎలా మార్చడం చూద్దాం. ఒకసారి యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం. ఇక్కడ రక్తాపరాధం గురించి యాకోబు, యేసు యొక్క తమ్ముడు యాకోబు ఎంతో క్లియర్ గా చెప్పాడు. మన దగ్గర ఉందో లేదో చూసుకున్నాం. రక్తాపరాధములు చేస్తే 2 ఏంటి, ఒకవేళ నీకు పనిష్మెంట్ రావచ్చు, లేదంటే కంపల్సరీ నీ పిల్లల మీద దెబ్బ పడుతుంది. ఓకేనా సార్? కనుక దయచేసి రక్తాపరాధం చేయండి. రక్తాపరాధం అంటే ఏం చెప్పాను, ఒక వ్యక్తిని చంపడం. ఇలా మనం ఎప్పుడు ఎవరిని చంపాలనుకుంటున్నాం ఏంటో తెలుసా, అబార్షన్స్ చేసుకోవడం. అబార్షన్ పొర్రపాటున ఎప్పుడైనా అబార్షన్ చేసుకున్నావా, నీ చేతులు రక్తవర్ణం అయిపోయాయి. దాని గురించి నువ్వు చాలా ప్రార్థించాలి. అంటే ఇప్పట్లో మాకు పిల్లలు వద్దనుకున్నామండి, నువ్వెవడండి వద్దనుకోవడానికి? ఇప్పట్లో పిల్లలు కనతనుకున్నామండి, నువ్వెవరండి పిల్లలు కనతనుకోవడానికి? నువ్వెవరు అసలు? పొరపాటున నీ అతిక్రమ క్రియను బట్టి, నీ యొక్క క్రియను బట్టి నువ్వు అబార్షన్ అయిపోతే
దేవుడిచ్చు బహుమానాన్ని నీవు చంపేస్తున్నావు. రక్తాపరాధం అది. దయచేసి జాగ్రత్త. రెండవది ఏంటి? యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం చదవమన్నాడు. చదవమ్మా. ఇదిగో నీ చేలు కోసిన పనివారికి చక్కగా చీతలీయకుండా నువ్వు మోసముగా బిగపట్టిన కూలి మొరపెట్టుచున్నది. ఇది కూడా రక్తాపరాధం తెలుసా? చేసిన పనికి తగినంత ప్రతిఫలం ఇవ్వకపోతే అది రక్తాపరాధం. ఒకసారి మట్టి చదువు చెప్పాను, పొర్రపాటును కూడా ఇలా జరిగిందనుకో అందరితో జీవితం ఒక వ్యక్తి. ఎందుకంటే పనివాడికి వాడి జీవితాన్ని నువ్వు ఆపేస్తే వాడు మొరపెట్టాడు, ప్రభువా నేను ఇంత కష్టపడి పనిచేస్తే ఇవి నాకు జీతమీలేదు ప్రభువా, ఇది నాకు జీతమీలేదు ప్రభువా, నా జీతాన్ని మోసం చేశాడు ప్రభు. వ్యక్తి మొరపెట్టాడు. మేబీ వ్యక్తి మంచోడు కావచ్చు, వ్యక్తి మొరపెట్టాడు. ఆ జీతం మొరపెడుతుంట, నేను ఈ వ్యక్తి దగ్గర ఉండాల్సిన వాడిని కాదు, ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళాలి. ఈ వ్యక్తి ఆ వ్యక్తికి కూడా మోసం చేశాడు. రక్తాపరాధం. ఆ వ్యక్తి యొక్క శ్రమను దొంగలించడం, ఆ వ్యక్తి యొక్క శ్రమను నీవు లాక్కోవడం రక్తాపరాధం అది. కనుక పనికి తగిన మూల్యము చెల్లించకపోవుట రక్తాపరాధం. వ్యక్తిని చంపుట రక్తాపరాధం. నీ దగ్గర ఎవరైనా పని చేస్తే ఆ పనికి తగినంత మూల్యము నీవు చెల్లించకపోవుట రక్తాపరాధం. మూడోదేంటి? మూడో చెప్తారు, విపరీతమైన బ్రోకరేజ్ తీసుకోవడం. రియల్ ఎస్టేట్ అందుకే చేయద్దండి. ఇక్కడ చేస్తున్న వాళ్ళు బాధపడవచ్చు, కానీ పర్వాలేదు, బాధపడలేదు, ఆర్థిక మంచిది. ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎందుకు చేయదంటామంటే అన్ని అబద్ధాలే చెప్పాలి. అంతకంటే మించి అబద్ధాలు చెప్పం సార్, అన్ని సత్యాలే చెప్తారు. రైట్, అన్ని సత్యాలు చెప్పచ్చేమో కానీ బ్రోకరేజ్ ఎక్కువ ఆశిస్తాం. ఇక్కడ 1000 రూపాయలు వచ్చే కాడ 2000 వస్తే బాగుందనేమో అని ఆలోచిస్తాం. ఆ 2000తో నీ కుటుంబము బాగా జరగచ్చు, నీ కుటుంబము బాగా పోషించబడచ్చు. కానీ అది రక్తాపరాధం కనుక నీ పిల్లలు అనారోగ్యం పాలైపోతారు. రక్తాపరాధం అర్థమవుతుందా? ఎందుకు? ఎదుటి వాడి శ్రమను నీవు, ఎదుటి వాడి శ్రమ అంటే అర్థమేంటి? యేసు ప్రార్థించగా చెమట రక్త బిందువుగా కారెను. అర్థమైందండి? సో ఎదుటి వాడి శ్రమను నువ్వు దొంగలిస్తున్నావు అంటే వాడి రక్తాన్ని నువ్వు దొంగలిస్తున్నావు. సో నువ్వు తీసుకునే ఎక్స్ట్రా బ్రోకరేజ్ రక్తాపరాధం. ఎక్కడ జీవితంలో చేస్తున్నారో జాగ్రత్త. అందుకే లంచాన్ని కూడా తీసుకుంటాడు. పొరపాటు లంచం అనుకో, 4వ మాట లంచము తీసుకున్నట రక్తాపరాధం. లంచము తీసుకున్నట రక్తాపరాధం. ఒకనొక వ్యక్తి లంచము విపరీతంగా తీసుకొని కోర్టు సంపాదించి కూతురుకు చాలా గ్రాండ్ గా పెళ్లి చేశాడు. కానీ కోట్లు కట్టంగా ఇచ్చాడు. ఎందుకంటే సంపాదించాడు. ఆ సొమ్మ లంచం సొమ్ము. కూతురు జీవితము ఎంత హీనంగా మారిపోయిందంటే అంత హీనంగా మారిపోయింది. చివరకు గ్రాములకు ఎత్తిపోయారు. లోకంలో తల ఎత్తుకోలేని పరిస్థితులకి ఆలోచించారు. రక్తాపరాధం కనుక నీ జీవితంలో, నా జీవితంలో రక్తాపరాధాలు ఏమైనా ఉంటే కంపల్సరీ చేయాలి, ఒప్పుకోవాలి. ఇక్కడ 5వ మాట ఏంటంటే వడ్డీ వ్యాపారం. ఎప్పటికీ వడ్డీ వ్యాపారం చేయకండి. అదేంటండి వడ్డీ వ్యాపారం చేస్తే మరి తప్పేంటి? అంత ఇంత వ్యాపారం కదా. వడ్డీ వ్యాపారం క్రైస్తవుడికి తగదు. ఎందుకంటే క్రీస్తు స్పష్టంగా చెప్తున్నాడు, ఉందంటే వడ్డీ, లేదంటే లేదు. వడ్డీకి నీ ధనమును ఎవరికి అప్పు ఇయ్యరాదు. వారి దగ్గర నుంచి నువ్వు తీసుకునే ఒక్కొక్క రూపాయి వడ్డీ. నువ్వు వడ్డీ లేకుండా ఇస్తే వెళ్ళి కూర్చొని, అయ్యా నీకు డబ్బులు ఇచ్చాను స్వామి, నా డబ్బులు నాకు అని ప్రతిమలాడుకో, పామాలకో, తప్పులేదు. ఇచ్చే వరకు కూర్చొని, అయినా ఇది నా స్వామి, నా ప్రతిపాలే అని చెప్పు, తప్పులేదు. అంతేగాని వడ్డీ తీసుకున్నట రక్తాపరాధం. దయచేసి 5 మాటలు చెప్పారు. ఏంటంటే 5 మాటలు చెప్పండి ఒకసారి. వ్యక్తిని చంపుట రక్తాపరాధం. ఇక్కడ వ్యక్తిని చంపడం అంటే మీరు ఏమనుకుంటున్నారు తెలుసా? ఇదేనా ఇదేంటి? ఒకసారి వ్యక్తిని చంపడం అంటే ఏంటో ఏం చెప్పడం చూద్దాం. మత్తయి సువార్త వ్యక్తిని చంపుట
దాని గురించి ఏసేమంటున్నాడో చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 21 నుంచి చదవమ్మా. నరహత్య చేయవద్దు. నరహత్య చేయవాడు ఏమవుతాడు? విమర్శకు లోనవుతాడు. నేను మీతో చెప్పున్నదేమనగా, దయచేసి చూడాలి. యేసు మనతో చెప్పుచున్నదేమనగా నరహత్య చేయొద్దు. పాత నిబంధన మాట. కొత్త నిబంధనలో యేసు దానికి ఎక్స్టెన్షన్ ఇచ్చాడు. నరహత్య అంటే మనం ఏమంటాం? నేనైతే ఎవరిని తప్పలేదండి, నేనైతే ఎప్పుడు అభాషణ చేయలేదండి, నేనైతే ఎప్పుడు కూడా వడ్డీ వ్యాపారం చేయలేదండి, నేనైతే ఎప్పుడైతే ప్రోగ్రెస్ తీసుకోలేదండి, నేను ఎక్కడ కూడా లంచం తీసుకోలేదండి, నా దగ్గర ఎటువంటి రక్తాపరాధము లేదు. యేసు ఏమంటున్నాడు? తన సహోదరుని మీద కోపపడు ప్రతి వారును విమర్శకు లోనవును. తన సహోదరుని చూచి దరిద్రుడా అంటే చాలా 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 ఆ వ్యక్తిని చంపేశాను. నీ సహోదరుని దరిద్రుడా, నిన్ను చూస్తే నాకు పాపం పగవో అన్నావు అనుకో, కీలకెంత అయిపోయింది. వ్యక్తి చేసావు, చంపేశావు. ముఖం చూస్తే ఇది కల్చరల్, ముఖం చూస్తే ఇది కల్చరల్ అయిపోయింది. పక్కన ఎదురొచ్చావా, ఈ రోజు నా పని అయినట్టే, ఎందుకు వస్తారా బాబు మీరు అయిపోయింది. ఆ వ్యక్తి చేసావు, రక్తాపరం. ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ మనలో చాలా ఉన్నాయి. క్రీస్తు సహవాసంలో నడిచేటప్పుడు ఇవన్నీ ఏం చేయాలి? ఒప్పుకోవాలి. 5వది మీకు ఎన్ని చెప్పారండి? 5 చెప్పారు. ఏమేమి చెప్పారు దాన్ని గుర్తు తెచ్చుకోండి. మొదటిది ఏం ఒప్పుకోవాలి? అతిక్రమం కూడా 30 వారని చెప్పారు, 10 చెప్పారు. రెండోది ఏంటి? 1520 చెప్పారు. ఏమన్నారు? రాశారా? 20 ఏమన్నారు? ఆత్మాతిక్రమం పాపం చెప్తే చేయాలి. మూడోది ఏం చెప్పారు? ప్రవర్తన. నాలుగోది దేవుని బాధపరిచే తప్పులను. 5వది దేవునికి అసహ్యమైనవి కొన్ని ఉన్నాయట, అవి నీలో ఉంటే ఒప్పుకొని విడిచిపెట్టాలి. చూద్దాం అసహ్యం ఏంటో. సామెతలు 6:16. సామెతలు 6:16. సామెతలు 6:16 ఏంటంట? యెహోవాకు అసహ్యమైనవి 6 గలవు అని చెప్పి 7వది కూడా ఉందని చెప్తాడు. చదవమ్మా ఏంటో అవేమనగా. ఒక్కసారి ఒక్కొక్కటి చెప్తాను, నాతో పాటు రిపీట్ చేయండి అందరూ. చెప్పండి. అహంకార దృష్టి. పలకాలి. అహంకార దృష్టి. పక్కన అడగండి. పక్కన బ్రదర్ సిస్టర్ మీలో ఉండాలి, అడగండి. అడగండి ఒకసారి. ఏం కాదు. అహంకార దృష్టి ఉందా? నేనంటే చిన్నచూపు ఉందా? అడగండి. నేనంటే నీకు చిన్నచూపు ఉందా? అడగండి. అడగండి. ఉందా లేదా? పక్క వ్యక్తి అంటే చిన్నచూపు ఉంది కదా, దాంట్లో అహంకార దృష్టి అంటారు. ఇక్కడ మన భాషలో అహంకార దృష్టి అంటే అర్థం కాలేదు. ఇక్కడ బ్రదర్కి అర్థమైంది పూర్తిగా. ఇక్కడ ఎక్కడ నుంచి మనుషులు వస్తున్నాయి. అహంకార దృష్టి అంటే ఏంటి? చిన్న చూపు దాన్నే అహంకార దృష్టి. దేవుడికి నచ్చవు. ఎప్పుడు భార్య భర్తని కానీ, భర్త భార్య కానీ, పిల్లలు కానీ మళ్ళా చిన్న పని చేశారు. మన అప్పుడే చేశాడు. ఏం చేశారంటే బుద్ధి ఉండి పచ్చడి కావాలి అని. పచ్చడి కొంచెం ఇంకా తినాల్సిన వాళ్ళు 10 మంది. పచ్చడి కొంచెమే ఉంది, తినవలసిన వాళ్ళు 10 మంది ఉన్నారు. సో పచ్చడి అడుగుతానే తండ్రిగా నేను ఏం చేస్తాను? తండ్రిగా ఏం చేస్తాను అన్నాను. జస్ట్ ఊరికే నోట్తో అన్నాను. అంటే ఆ దృష్టి ఏంటి? అహంకారం దృష్టి. అంటే తెలుసా, తప్పు చేస్తున్నారా? పిల్లలు అడిగితే ముందు వాళ్ళకి ఇచ్చేసే. ఆ 10 మందికి లేకపోయినా పర్వాలేదు, ఉంటే తింటారో తెలియదు. పిల్లలకి ఎప్పుడు అనద్దు, ఇలాంటి సైకిల్ కూడా వద్దు, ముందు వాళ్ళకి పెట్టి. వీటిని చిన్నపిల్లలంటే తక్కువ చూపు ఇక ఉండకూడదు, దేవుడికి ఇష్టం ఉండదు. ఓకేనా? రెండో చదవమ్మా. రెండవది కళ్ళలాడి నాలుకయ్యు అంటే ఏంటి? కళ్ళలాడి నాలుక ఏంటి? అట్లా ఏం తెలుసా? అబద్ధం చెప్తే నేత్రుడి తడి కుట్టేసి పొత్తు పోసారట. ఏంటి? తడి కుట్టేసి పొత్తు పోయారు అంటే తెలుసా? ఆ అబద్ధం ఎంత స్వీట్ ఉంటుందంటే అస్సలు నేను చేయలేదండి, అవునా ఎంత స్వీట్ చెప్తాను కదా సార్. మా ప్రోడక్ట్ కొంటే అది ఎంత లాభం తెలుసా సార్ మీకు? నేను చెప్పేవాళ్ళు అప్పట్లో. ఇది ICICI ప్రొడక్షన్ చేసినప్పుడు, సార్ మీరు జస్ట్
నెల 1000 ఇన్వెస్ట్ చేయండి చాలా అంతే. అలా 10 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేశారనుకోండి, ఎంత అవుతుంది సార్? మీరు మహా అంటే ఇన్వెస్ట్ చేసేది ఎంత తెలుసా సార్? కేవలం 90,000 సార్. మీకు మేము 5.5 లక్షలు ఇస్తాం సార్. మీకు క్యాల్కులేషన్ ఐ విల్ షో క్యాల్కులేషన్ సార్. ఐ విల్ షో క్యాల్కులేషన్. చూడండి, 250% లాభం. ఆడు ఏమి మైమర్చిపోతాడో 250% ఎవడన్నా ఇంకా ఇస్తాడు. అప్పుడు వాడికి తెలుసు కదా, చేసిన దానికి 250% ఎవరైనా లాభాన్ని ఇస్తారా? మేము అలా చెప్తాం. దాన్ని ఏమంటారు? తడిగుంటేసి పొద్దు వేయడం. సో దాన్ని కళ్ళలాడు నాలుక. అర్థమైందండి? కళ్ళలాడు నాలుక ఉండాలా ఉండకూడదా? మన నాలుగు ఉందో లేదా కనుక్కోండి. మన నాలుగు కళ్ళలాడు నాలుగు కాదా? అబద్ధాలు ఎక్కడ చెప్పట్లేదా? అస్సలు ఎలా చేశాడు? అస్సలు చేయలేదు. ఎలా లేట్ వచ్చావంటే అంటే యాక్చువల్ రీజన్ ఏంటి? ఎందుకు లేట్ వచ్చావు? మార్నింగ్ కూడా నిద్ర లేదు. అది కూడా చెప్తారా? పాస్ అడిగితే ఏమమ్మా లేట్ వచ్చాం? ఈయనే మొదటి పాయింట్ అంటే ఇద్దరికి వెళ్ళి ఏంటి బ్రదర్ లేట్ అయిపోయింది, సమయానికి రావాలంటే ఏం చెప్తాలే బ్రదర్, కట్టడం మొదలు పెట్టింది చీర కడుతులేదు. నిజమా? అలా వెళ్ళి అలా వారికి చేస్తే ఆమె చీర కట్టాడు డ్రెస్ వేసుకోండి. తీరా ఆమె డ్రెస్ వేసుకుని నేనే చెప్తాడు, ఆమె చీర కట్టి తీసేయండి. ఆమె డ్రెస్ వేసుకుని చూసినాడు. ఏ డ్రెస్ వేసుకుందో కూడా వ్యక్తి చూడు. కానీ నోరు తెలిస్తే మూడవది నిరపరాధులను చంపు చేతులు. వాళ్ళని చెప్పారు చంపడం అంటే. 4 దుర్యాలోచనలు యోచించు హృదయం. హృదయంలో ఏ దురాలోచన లేదా? ఏ దురాలోచన లేదా? చూడాలి 40% బ్రదర్స్. ఏ దురాలోచన లేదా? ఏమి లేదా? ఉద్యోగం చేసేవాడు ఈ సంవత్సరం ఒక 4 డేట్లు బాగా జరుగుతుంది. 4-5 కమిషన్లు వస్తాయి. 4 జరిగి కమిషన్ లేదంటే ఫుల్ గిరాకీ తగ్గితే ఫుల్ ప్రాఫిట్ అవ్వాలనుకోలే. వ్యాపారం చేసేవాడు అందరూ కాకి వచ్చేస్తే ఫుల్ లాభం అనుకోవట్లే. పక్క వ్యక్తికి అస్సలు రావద్దు, ఇంటికి నాకే రావద్దు ఇప్పుడు అనుకోవట్లే. లేదు, ఉద్యోగం చేసేవాళ్ళు ఎంతో రోజు 8 గంటలు, ఒక 6 గంటలు డ్యూటీ పెట్టి 2 గంటలు బ్రేక్ ఇస్తే బాగుంది అనుకోలే. నేను అనుకునేవాళ్ళు ప్రతి సాటర్డే హాలిడే ఇస్తే మళ్ళీ ఉంటుంది. ఆ సాటర్డే లేదు సార్, సాటర్డే సిటీ సైకిల్ చేద్దాం సార్. సాటర్డే సిటీ సైకిల్ చేద్దాం. ఎందుకు రావచ్చు మంచిగా వద్దంట దేవుడు చెప్పాడు. నెక్స్ట్ 5వది కీడు చేయడానికి పరుగులెత్తు పాదాలు. లేవా అండి? లేవా ఉన్నాయా? ఇలా ఇప్పుడు వాక్యం చెప్తున్నాడు కదా, బయట గట్టిగా శబ్దాలు వచ్చాయనుకో ఎంతమంది తెలుస్తున్నారు? ఇక్కడ వాక్యం చెప్తున్నాడా? దేవుడి మీద మాట్లాడుతున్నాడా? ఇవన్నీ మనలో ఉన్నాయి కదా. ఇప్పుడు బయట గట్టిగా శబ్దాలు వచ్చాను. ఇక్కడ నుంచి ఎంతమంది లేచారు? చాలా మంది వెళ్ళిపోతారు కదా. చచ్చిపోయినా అన్నాడు చూడన్నా. ఎంతలే కదా సిస్టర్ నిజంగా పోవడానికి ప్రయత్నిస్తుంది కదా. ఎంతలే కదా బయట మనకేం పని? సరే, ఇంత వాక్యం చెప్తున్నా కదా, పిల్లలు ఆడుకుంటున్నారు. మీరు వాక్యాన్ని వల్ల పిల్లలు చూడాలా? ఎంతమంది వస్తున్నారు? అంటే మన పాదాలు దేని కొరకు పరిగెడుతున్నాయి? వీళ్ళకు పరిగెడుతున్నాయి. సో ఇది దేవునికి ఇష్టమా? ఈ 6 దేవునికి పొందండి. సో ఇలాంటివి ఏవైనా మనలో ఉంటే, అంటే నీ కన్నులు ఎక్కడైనా పాపం చేస్తున్నాయేమో, నీ నోరు ఎక్కడైనా పాపం చేస్తుందేమో, నీ కాళ్ళు ఎక్కడైనా పరిగెడుతున్నాయేమో, నీ చేతులు ఎక్కడైనా రక్తాపరాధంతో సంపబడిన చేతులుగా ఉన్నాయేమో, వీటన్నిటిని కూడా దేవుడు అసఖ్యమంటున్నాడు కనుక వాటిని నీలో ఉంటే దేవుడి దగ్గరికి వెళ్ళి, ప్రభువా నీకు ఇష్టము లేనివి నాలో ఉన్నాయి, లార్డ్ నీకు ఇష్టము లేనివి నాలో ఉన్నాయి, దయచేసి వాటిని తొలగించండి, తీసేయండి అని ఒప్పుకోవాలి. మరలా చెప్తున్నాను, జ్ఞానమేనండి. వేటి ఒప్పుకోవాలి? 6 మాటలు చెప్పాను. మొదటిది నీ అతిక్రమములు, అంటే నీ నడతను ఒప్పుకోవాలి. రెండవది బలహీనతలు, శరీర బలహీనతలు, ఆత్మ సంబంధన బలహీనతలు 2 ఒప్పుకోవాలి. మూడవది నేను ఒప్పుకోవాలి, నీ ప్రవర్తన ఒప్పుకోవాలి. నాలుగవది దేవుణ్ణి బాధపరిచే విషయాలు ఒప్పుకోవాలి. 5వది రక్తాపరాధాలు ఒప్పుకోవాలి. 6వది దేవునికి అసహ్యమైన నీలో ఏమైనా ఉంటే అది ఒప్పుకోవాలి. నెక్స్ట్ ఏం చేయాలి? వదులుకోవాలి. దేవుడి వాక్యం ద్వారా మనందరితో మాట్లాడి ఉన్నాడు అని నమ్ముతున్నాను.